హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి భోగి రోజు వీడియో అన్నమాట. భోగి రోజు అయితే మేము ఎర్లీ మార్నింగే నిద్ర లేచి మేము నేను అయితే ముగ్గులు అయితే వేస్తున్నాము. మరి మీరు మీ ఇంట్లో భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మనకి భోగి రోజు వీడియో ఉంటుంది, మళ్ళీ సంక్రాంతి రోజు వీడియో కూడా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇది వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు మేము మా ఇంట్లో ఎన్ని రకాల స్పెషల్స్ చేసుకుంటున్నామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సంక్రాంతి పండుగ రోజు అయితే అక్క పెసరపప్పు గ్యారెలు అయితే చేస్తుంది. మేము కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము. అక్క చేస్తుంది, తమ్ముడైతే వాటిని ఫ్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్. మరి మీరు మీ ఇంట్లో ఎన్ని రకాల స్పెషల్స్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి రోజు ఏమేమి స్పెషల్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. మేమైతే ముద్దగారెలు, పూరీలు అయితే చేస్తున్నాము కట్టెల పొయ్యి మీద. సైడ్ పెసరపప్పు గ్యారెలు అయితే రెడీ అవుతున్నాయి. ఈ పెసర్లు వచ్చేసి మా పొలంలో మాకు న్యాచురల్గా పండినవి అన్నమాట. ఈ పెసర్లతో పెసరపప్పు గ్యారెలు రెడీ చేస్తున్నాము. మరొక సైడ్ నాటుకోడికి సంబంధించిన కావాల్సినవన్నీ రెడీ చేసాము. ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర. ఇంట్లో వచ్చేసి అమ్మ పూరీలు అయితే చేస్తుంది. ఇలా అందరం కలిసి వంట అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ పొంగల్. మా పూరీలు అయితే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ పొంగల్. మా పూరీలు అయితే పొంగుతున్నాయి. మీరు వేసుకున్నారా ఫ్రెండ్స్ పూరీలు? మా డాడీ ఎత్తాను, మా తమ్ముడు ఎత్తాను. మా డాడీ పూరీలు ఎత్తాడు, మా తమ్ముడు పూరీలు వేస్తాడు. మేము నాటుకోడి కర్రీ అయితే వండుతున్నాము. అన్ని వంటకాలు అయితే మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మేము ఆయిల్ వేసుకుని అందులో మసాలా దినుసులు అయితే వేసుకున్నాము. ఆనియన్స్, మిర్చి అయితే వేసాము. చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో పుదీనా అయితే వేసుకున్నాము. ఇవి వచ్చేసి గోల్డెన్ కలర్ అయితే రావాలి. దాని తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది వచ్చేసి గోల్డెన్ కలర్ ఫ్రై అవ్వాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మంచిగా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, కారము, ఇంకా ఆయిల్, పుదీనా, కొత్తిమీర వేసి మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. నాటుకోడి పులుసు కట్టెల పొయ్యి మీద చేస్తే దాని టేస్టే వేరు, చాలా అద్దిరిపోతుంది. మీరు ఎప్పుడైనా ఈ విధంగా టేస్ట్ చేశారా? మా అక్క అయితే సూపర్గా చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చక్కగా కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కారం అన్నీ వేసుకున్నాము. ఓన్లీ సాల్ట్ ఒక్కటే పెండింగ్ ఉంది. ఆ సాల్ట్ వేసుకుంటే తగినంత మసాలా వేసుకుంటే మనకు నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము చక్కగా కలుపుకోవాలి. మనకు స్పైసీగా కావాలి అంటే ఇంకా కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్. నాటుకోడి పులుసు సూపర్గా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇక తినడమే. మేము వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాము. పెద్ద ఫిష్ అయితే తీసుకొచ్చి నీట్గా కడిగి పెట్టేసుకున్నాము. కొద్దిసేపు లెమన్ అయితే పిండి ఆరబెట్టినామన్నమాట. ఆరిన తర్వాత ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాము. డాడీ, నేను అయితే ఫిష్ అయితే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము ఫిష్ ఫ్రై చేయడానికి. వరకు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఆయిల్ సపరేట్ చేసుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, మిర్చి వేసుకొని కొత్తిమీర, ఉల్లికాడలు వేసుకోవాలి. ఇంకా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనము ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేయడం వల్ల ఫిష్ ఫ్రై చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకు రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి.
మన టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకొని ఇందులో మనము ఒక నిమ్మకాయ అయితే పిండాలి. లాస్ట్లో టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇంతేనండి ఫిష్ ఫ్రై వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.